మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంగమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము ఆయన మందిరములో నుండి మీకు కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలను, మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాం. రక్షింపనేరకు విండినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరకు విడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రక్షింపనేరకు ఉండినట్లు నా హస్తం ఎప్పుడు కురచకాలేదు, నేను ఎల్లప్పుడూ దినమెల్లా. అందుకే 64వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ రక్షించుటకు సిద్ధమైన వాడు, రక్షణ అనుగ్రహించుటకు సిద్ధముగా ఉండువాడు, క్షమించుటకు సిద్ధముగా ఉండువాడు, ఆలకించుటకు సిద్ధముగా ఉండువాడు, ఆదరించుటకు, కృపచూపుటకు, దయచూపుటకు ఆయన ఎల్లప్పుడూ మన వైపు తిరిగి ఉంటాడు. ఆయన కనుదృష్టి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి ఎడల, ఆయన నామందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ, ఆయన నేత్రములు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాయి. దినమెల్లా నా చేతులు అందుకే రక్షింపనేరకున్నట్లు నేను నా హస్తం ఎప్పుడు కురచకాలేదు. ఎందుకనగా రక్షణ యెహోవాది అని కీర్తనల గ్రంథంలో రాయబడిన ప్రకారము రక్షణ యెహోవాది. అందుకే మోషే కూడా నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు 13వ వచనము, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట చూడండి, యెహోవా మీ పక్షం యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను రక్షించుటకు, కాపాడుటకు, అది ప్రాముఖ్యంగా ఆత్మరక్షణ అయి ఉన్నది. ఆ రక్షణ దేనికి సంబంధించినదంటే ఆత్మరక్షణ. ఎందుకనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మన ఆత్మలకు తండ్రి ఆయన అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. మన ఆత్మలకు తండ్రి అయిన వానికి 9వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన మన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి అంటే, వారు ఎలాగూ విశ్వాసంలో జీవించారో శరీర సంబంధులైన తండ్రులు, వారు మనకు అభ్యాసం కలిగినట్లుగా కొన్ని విషయంలో దృష్టాంతముగా మాదిరిగా ఉంచి పోయారు. కానీ వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము, వారిని ఆదరిస్తూ, వారిని జ్ఞాపకం చేసుకుంటాము, వారిని మర్యాదగా చూసుకుంటాము, వారికి లోబడి ఉంటాము, వారి మాటను అనుసరించి వారి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. కానీ అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలను కదా. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన ఆత్మను రక్షించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆ ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. జీవింపచేయు ఆత్మగా, నరుడిని జీవాత్మగా సృజించిన నరుడు జీవించు ప్రాణిగా మారిపోవటం వలన ఆయన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మన ఆత్మ రక్షణ చాలా, అందుకే ఆత్మలకు తండ్రి ఆయన. చాలామంది అంటుంటారు, మా ఆత్మీయ తండ్రి గారును దేవుడే మన ఆత్మలకు తండ్రి. ఇంకెవరు ఈ లోకంలో శరీర సంబంధమైన తండ్రులు కానీ ఎవరైనా మనకు ఆత్మీయ తండ్రులు లేరు. మన ఆత్మలకు తండ్రి దేవుడే. కాబట్టి ఆ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధముగా ఉంటాడు. కానీ మన పాపములు, మన దోషములు ఆయన వినకుండా, ఆయన చూడకుండా అవి అడ్డుగా ఉన్నాయంట. వాటిని మనం తొలగించుకోవాలి. కానీ మానవుడు పడిపోయిన పాప స్థితిలో ఉండి తను తాను రక్షించుకునే స్థితిలో లేడు. ఎందుకంటే హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్. దానికి రక్షకుడు అవసరం.
అందుకే యెషయా గ్రంథంలో దేవుడైన యెహోవా 57వ అధ్యాయంలో 16వ వచనంలో, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించేవాడును కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించెదరు అని దేవుని వాక్యంలో రాయబడు. మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు. 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన పరిశుద్ధమైన నామమును ఎల్లప్పుడూ నిత్యము సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. 10వ వచనంలో, మన పాపములు బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకనగా 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతముగా ఉండదు, ఆయన యందు భయభక్తి గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొంచు ఉన్నాడు. కాబట్టి ఆయన కృప ఎవరి మీద నిలుస్తుందంట? 17వ వచనంలో, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరములకు నిలుచును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన చేసిన ఉపకారము మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన మన ఎడల జాలిపలుడు దేవుడై ఉన్నాడని, ఆయన కృప అధికముగా ఉన్నదని, ఆయన కృప ఎంతో అత్యధిక భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంత అధికముగా ఉంటుందని, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం, నిమిషమాత్రము నేను విసర్జించిదని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూరుస్తానంటున్నాడు. ఆయన రక్షణలో వాత్సల్యత ఉన్నది. ఆ తర్వాత, మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నిన్ను విముఖుడైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. ఆ వాత్సల్యతను ఎలాగ అనుగ్రహిస్తుంటే నిత్యమైన కృపతో, తన యందు భయభక్తి. మనం ఇందాక చదువుకున్న 103వ కీర్తనలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప చూపువాడై ఉన్నాడు. ఆయన కృప ఎంతో అధికమై ఉన్నది, అధికముగా ఉన్నది. ఆ కృప నిత్యమైన కృప, వాత్సల్యతను అనుగ్రహించే కృప. ఆ కృప వలన మనం రక్షింపబడ్డాము. ఆ రక్షణను ఆయన కృప చేతనే మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. అది నిత్యమైన కృపగా, అధికమైన కృపగా దేవుడు అది విమోచకుడికి యెహోవా నీకు సెలవిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా. ఎవరందు జాలిపడతాడంట? తన కృప కొరకు కనిపెట్టు వారి మీద. 103వ కీర్తనలో, తన యందు భయభక్తులు గల వారి ఆయన జాలి పడుతూ ఉన్నాను. నిమిషమాత్రం నేను విసర్జించాను కానీ గొప్ప కృపతో, అధికమైన కృపతో, వాత్సల్యతో, నిత్యమైన కృపతో నిన్ను రక్షించుటకు నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుడు అనుగ్రహించి రక్షణ పొందుకోవడానికి మనకు ఆటంకముగా ఉన్న ఆ దోషమును, పాపమును ఆయనే తన చిత్తానుసారంగా తీసివేయనట్లు మనం ఆయన నామందు నమ్మిక ఉంచాలని ఆయన. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, 24వ వచనంలో, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు ఇక జ్ఞాపకము చేసుకొనను అని దేవుని వాక్యంలో రాయబడు. ఇక ఆయన పాపములు దూరపరిచి ఉన్నాడు. మనకు దేవునికి అడ్డముగా ఉన్న మన పాపములు, మన దోషములు ఆయన చెవులు విననేరకుండానట్లు మన ప్రార్థనలు ఆయన మన వైపు చూచినట్లుగా మన దోషములు, మన పాపములు ఆయన అడ్డుగా ఉన్నవి. అందుకే ఆయన కొన్నిసార్లు మనం ఆ పాప క్షమాపణ పొందుకున్న వరకు మనం ప్రార్థన నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ఎజ్రా ప్రార్థన చేస్తాడు, దానియేలు ప్రార్థన చేస్తాడు. మా పాపములు, మా పితరుల పాపం మేము ఒప్పుకొనిచున్నాము ప్రభువా అని ప్రార్థించినప్పుడు వారికి విడుదల కలిగింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా 22వ
వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. నా వైపు చూసి రక్షణ పొందండి, దినమెల్ల నా హస్తము నేను చేతులు చాచి ఉన్నాను. ఎందుకనగా రక్షణ అనేది యెహోవాది, ఆ రక్షణ అనుగ్రహించుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో, ఇదిగో నేనే రక్షించువాడను, నేనే శ్రమనందునే నా జనుల ఎదుట జాలిపడి వాళ్ళని ఓదారుస్తాను అంటున్న 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమనొందిన తన జనుల యందు ఆ జాలి దయ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే 49వ అధ్యాయము 26వ వచనం, నీ పిల్లలను నేను రక్షించదను, యెహోవాను నేనే రక్షకుడని, యాకోబు బలవంతుని విమోచకుడని మనుషులందరూ ఎరుగుతారు అని చెప్పి ఆయన రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం ఎప్పుడు ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మనం ప్రస్తుత కాలంలో ఉన్నప్పుడు ఆయన ప్రవచన గ్రంథంలో ప్రకటించిన విధముగా అనాది కాలం నుండి ఆయన రక్షణార్థమైన ప్రక్రియను ఆయన ప్రకటించిన విధముగా నా వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను, కానీ మీ మార్గములు చక్కదిద్దుకోండి అని దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ రక్షణను పొందుకోవటానికి మరి ఏ దేవుడు లేడు, రక్షించేవాడు ఆయన, నీతిపరుడు ఆయన. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యం తెలియజేసిన వాడెవడు, చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరునగు దేవుడను, రక్షించేవాడను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు అని దేవుడు వాక్. అందుకే రక్షింపనేరకున్నట్టు నా హస్తము కురచ కాలేదు, మీ దోషములు మీ పాపములు మీకు అడ్డుగా వచ్చి ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనము ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆయన అనుగ్రహించి రక్షణ పొందుకుంటూ ఆటంకముగా ఉన్న మన హృదయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన దోషమును, పాపమును మనం ఒప్పుకోవాలని ప్రభువా దావీదు భక్తుడు 51 కీర్తనలు చేసిన ప్రార్థన మనం చేసి రక్షణ ఆనందమును మనం పొందుకోవడానికి, ఆ ఆనందమును అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. విలాప వాక్యాలు, అందుకే దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్న ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్న 3వ అధ్యాయంలో 7వ వచనం, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకున్నట్లు బరువైన సంఖ్యలో నాకు వేసి, నేను బతిమాలి మొరలీడినను, నా ప్రార్థన వినకుండా ఆయన తన చెవిని మూసుకొని ఉన్నాడు. ఆ సమయం దేవునికి మనము ఎక్కువగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు 3వ అధ్యాయం 44వ వచనం విలాప వాక్యాల్లో, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. అప్పుడు ఏం జరుగుద్ది మనకి? 47వ వచనంలో, భయము, గుంటయు, పాడును, నాశనం మాకు తటస్థించినవి, నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులైపోయి, యెహోవా దృష్టించి ఆకాశం ముందు చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కార్చుకుంది. ఎందుకనగా మనం అలాగూ ప్రార్థన చేసి, ప్రభువా నా దోషమును, నా పాపమును క్షమించు ప్రభువా అని, యెహోవా అగాధమైన బందిగృహంలో నేను నీకు మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయం కొరకు నేను మొరపెట్టగా నీవు చెవిని మూసుకొనకుము, నేను నీకు మొరలిడిన దినము నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని చెప్పితివని 55, 56, 57 వచనాలు విలాప వాక్యాలు 3వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ దేవునికి చెయ్యి ప్రార్థన అయి ఉండాలి. మనం రక్షింపడటానికి దేవునికి చెయ్యి ప్రార్థన. ఎందుకనగా విలాప వాక్యములు 3వ అధ్యాయం ఎప్పుడైతే మనం ఆ కంచె వేసి ఆయన చెవులు మూసుకొని ఉన్నప్పటికీ మనము ఎడతెగక ప్రార్థించేవారముగా, ఆయన ఆలకించే వరకు ప్రార్థించేవారముగా, మన పాపములు ఒప్పుకొంచు ప్రార్థించేవారముగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు, ఎందుకనగా భక్తుడు ఇర్మియా అంటాడు 3వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుంది, నా శ్రమను దురవస్థను నేను త్రాగిన మాచిప్రతిని జ్ఞాపకం చేసుకో, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో మనం కూడా కుంగిపోయే దశలో ఉన్నప్పుడు ఇది గమనించుకోవాలి. మనం దేవునికి విరోధంగా ఉన్న, ఆటంకముగా ఉన్న
దేవునికి మానవునికి ఆటంకంగా ఉన్న మన ప్రార్థనలు దేవుడు ఆలకించకుండా, మనకు రక్షణ దయచేయకుండా, దేవుడు మనకు కొన్నిసార్లు దూరంగా ఉన్నాడంటే మన దోషములు, మన పాపములు చేత మనం విసికించినవి జ్ఞాపకం చేసుకొని అవి ఆటంకంగా ఉన్నవని, ఆయన చెవులు మూసుకోవటానికి, ప్రార్థన ఆలకించుకోవటానికి మన దోషములు, మన హృదయ కాఠిన్యము, మన అంతరంగ స్వభావం ఆయనకి విరోధంగా ప్రతికూలంగా ఉన్నదేమో చూసుకొని, అయ్యా నీకు ఆయాసకరమైంది నా యందు చూడుము, నన్ను నిత్యమార్గం నడిపించు ప్రభువా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు సహాయం చేయి ప్రభువా అని ఎడతెగక మనం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆశలు లేవనుకుంటున్నాడంట. కానీ దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 21వ వచనం 3వ అధ్యాయం విలాప వాక్యాల్లో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి 31వ వచనంలో, ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టి నన్ను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైన బాధనైనా కలుగుజేయుడు. కాబట్టి మనమే అందుకే 26వ వచనంలో నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రభువా నీ నామం స్తుతించడం ఎంతో మంచిది. నీవు మాకు రక్షణ అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీ రక్షణ పొందుకోవటానికి అది మా ఆత్మరక్షణ, శరీర సంబంధమైనది, అన్ని విధములుగా మమ్మలను నీవు జ్ఞాపకం చేసుకుని చెవులు మూసుకోనకుండా, కంచె వేయకుండా, ప్రభువా మా దోషములు మా పాపం మీకు అడ్డుగా ఉన్నవి తండ్రి, వాటిని తీసివేసుకుంటున్నాం. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ సన్నిధి నుండి తులసివేయక, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయక, నీ రక్షణ ఆనందం మనసు నాకు అనుగ్రహించి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి ప్రతిదినము విశ్వాసంలో స్థిరముగా ఉండి ప్రతినిత్యము నా పాపంలో ఒప్పుకొంచు నీవు అనుగ్రహించిన రక్షణ పొందుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభువారిది. మన కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో ఇలాగ భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు రక్షించదవో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం కూడా అలాగ ప్రార్థన చేసి కనిపెట్టుకునే వారముగా పాపములు క్షమించమని అడుగుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఆయన క్షమించుటకు సిద్ధమైన వాడుగా ఉండి, మనకు దేవునికి మనం తెలియక చేసిన పాపం కొన్ని దేవుని దృష్టికి ప్రతికూలముగా ఉంటాయి. అవి మనం మర్చిపోతాం. కానీ వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాటి క్షమాపణ పొందే వరకు మన జీవితంలో కార్యము జరగదు, కార్యసిద్ధి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ చేతులు చాచి ఉన్నాడు. మనం కూడా ఆయన తట్టు మన చేతులు ఎత్తి, మన ప్రాణం ఎత్తి, మన ఆత్మను ఎత్తుకొని, ప్రభువా నా పాపంను క్షమించు ప్రభువా అని ఆయన ఎల్లప్పుడూ చాచి ఉన్న చేతులు తట్టు మన చేతులు ఎత్తి, మన ఆత్మలను ఎత్తి, మన ప్రాణం ఎత్తుకొని, మన హృదయం ఎత్తుకొని, మన మనస్సును ఎత్తుకొని ప్రార్థించి ఎడతెగక ఆయన చెవి యొగ్గు వరకు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో 77వ కీర్తన 1వ వచనంలో, నా దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, నా పాపములు క్షమించే వరకు, నా యందు కరుణించే వరకు, కృపచూపు వరకు, జాలిపడు వరకు, దయచూపు వరకు నేను ప్రార్థన చేయాలని మన హృదయం నిశ్చయించుకొని, మనకు దేవునికి అడ్డముగా ఉన్న ఆటంకమును, దోషమును, ద్వేషమును, అతిశయమును, గర్వమును, పాపమును తొలగించుకొని ప్రార్థించినప్పుడు ఆయన నేనున్నాను భయపడకుము, నేనే నా చిత్తానుసారం నీ పాపం తుడిచివేస్తాను, ఇక నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని చిత్త ప్రకారం జీవించాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి రక్షణ అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన పాపముల నిమిత్తం ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేసి ఆయన కృపచేత ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను మనం పొందుకునే వారముగా ప్రతినిత్యము దేవుని యందు ఆనందించే వారముగా, అయా చిత్తగించము, చూడము, దయచేయము, మా పాపములు క్షమించము, మేము మీ ప్రజలమే కదా అని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు విసుకక ఎడతెగక ఎల్లప్పుడూ మనం ప్రార్థించి ఆత్మను ఆర్పకుండా ఆత్మను రక్షించుకునే వారముగా ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ప్రార్థించి మన ఆత్మ రక్షణకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మనం ప్రార్థించాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అట్టి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మీ రక్షణను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు, ఎల్లప్పుడూ మీరు మీ చేతులు చాచి ఉన్నారు.
దాన్ని మేము చూడలేని స్థితిలో, పొందుకోలేని స్థితిలో మా దోషంలో, మా పాపములు అడ్డముగా ఉన్నాయి తండ్రి. వాటిని తొలగించుకోవటానికి ప్రభు మేము కేవలం నమ్మి ప్రార్థించి పాపక్షమాపణ పొందుకోవటానికి, మీరు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలవారని, కాపాడుటకు, సంరక్షించుటకు, ఆదరించుటకు, జాలి చూపుటకు, వాత్సల్యత చూపుటకు, ప్రభా దయ చూపుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మీ వైపు తిరిగి మా మనసులను ఎత్తుకొని ప్రభా దేవుని వైపు తిరిగి మా పాపంలో ఒప్పుకొన్నాడు. నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీవు పాపలను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చావని, మా పాపములు తీసివేయటకు నీవు ప్రత్యక్షమయ్యావని ప్రతి ఒక్కరు గ్రహించి ప్రభా మీకు అడ్డుగా ఉన్న దోషములను, పాపలను మేము కడిగి వేసుకొని మీ నామమందు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములు మీరు రక్షించిన రక్త ప్రోక్షణ ద్వారా మీ ఆత్మలు రక్షించుకొని ఆ వాక్యము శక్తిగల వాక్యమైన ఆత్మలు రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించి రక్షింపబడినట్లు సహాయం దయచేయమని, మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అనుగ్రహించిన ఆ రక్షణ మీది తండ్రి. పొందుకునే వారు మేము ప్రభువా, అలాగే మేము సిద్ధపడి మా ఆత్మలను సిద్ధపరచుకొని ప్రార్థించుకొని పొందుకునే భాగ్యం దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆ కుటుంబాలు కట్టి ఆత్మరక్షణ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన రక్షణ భాగ్యం, ఆయనకు ప్రార్థించే వారికి, ఆయన నామం పాపములు ఒప్పుకునే వారికి, ఆయన నామం ఆశ్రయించే వారికి, మీకును మీ కుటుంబాలకు దేవుడు దర్శనం అనుగ్రహించి అట్టి రక్షణ భాగ్యం అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.